పుట్ట మీద తపస్సు పట్టిండాడు లోపల జర వచ్చిన కార్త వీరమహారాజు మరిచమా గురుదేవుడు భూచక్ర బాణం వదిలినా భూచక్ర బాణం వదిలినప్పుడు అమ్మవారు రేణుక ఎల్లమ్మ ఒకవేళ మట్టిడు మన లోపల రండకాల కన్నది ముండకాల కన్నదాట ముండకాల కన్నప్పుడు అమ్మవారి ఎల్లమ్మ ఒకవేళ సత్యనోడి పేరున్న సత్యాన బోనం లేపనా సత్యాన బోనం తీసుకొని అడవి లోపల చేరవచ్చుంటే ఆ దీపం వెళ్ళు కళ్ళ వారు చూసిన మరి కార్తవీరాడైనా రేణుక ఎల్లమ్మ నాటకాల లోపల నన్ను అనరాని మాటలాంటి 10 మంది లోపల పలసదానం చేసి వెళ్ళమ్మ ఒకవేళ నీ మొగుడు కోసం నువ్వు సత్యాన బోనం లేపకపోతావా ఒకవేళ నీ మొగుడు ప్రాణం తీసింది నేనే బామా ఒకవేళ మరి అసవనని సత్యాన బోనం ఎంగిల్ చేస్తానని చెప్పి ఆ కార్తవీర మహారాజు అయినా ఎల్లమ్మకు అడ్డ వస్తా ఉన్నాడే వేసుకొని ఎల్లమ్మ గడ్డ వచ్చిందాక మాయ మాట చెప్పి యంత్రాల బోనం ఎంగిల్ చేసనే మరి కన్నగోల పుట్ట కర్జమ గురుదేవుడు మరి ఉర్రట్లు మోగుతున్నాడాట అమ్మవారు రేణుక ఎల్లమ్మ శివులతోటి శబ్దాలున్నది ఒకవేళ మరి కళ్ళవారు చూసింది ఎల్లమ్మ మరి అమ్మవారు రేణుక ఎల్లమ్మ ప్రాణం ఆగలే కావులకు లేగలు లేగలు కావుల కలిసినట్టయినా రేణుక ఎల్లమ్మ నెత్తులున్న బోనం కింద పెట్టిందట మూడు మీద పడ్డదమ్మా ఎల్లమ్మ ఓనాద ప్రాణనాద జమదగ్గిరే వద్దనంగా వస్తువయ్యా ప్రాణనాద వద్దంటే వస్తువయ్యా ఓనాదో బాలివాడు బాణమయ్యా ప్రాణనాద పక్క లోపల పట్టదయ్యా జమదగ్గిరే అయ్యయ్యో ప్రాణనాద జమదగ్గిరే నిన్ను చూసుకొని ప్రాణనాద ప్రాణేశ్వర ఒకవేళ కారణాడి లోపల పాలివాన బాణం వచ్చింది నీ పక్కన పడ్డది ఒకవేళ మరి నా చిన్నమ్మలు ఉన్నారా నేను ఓదునా నా పెద్దమ్మలు ఉన్నారా నేను ఓదునా పట్టదమ్మా ఎల్లమ్మ ఓలపోయేలాగా పట్టే అమ్మలాలు అమ్మవారు రేణుక ఎల్లమ్మ మరి గుడి మీద పట్టదాట అర్ధగంట సేపు పోసిందాట ప్రాణేశ్వర అయ్యాల నువ్వు ఉన్నవాని నా తల్లిదండ్రులు ఎడవాసి నా చిన్నమ్మలు ఎడవాసి నాదా ప్రాణేశ్వర సాగు వచ్చిన మరి అన్నంత లోపల బామ రేణుక ఎల్లమ్మ నువ్వు ఎంత ఏడ్చినా నా ప్రాణమే ఉండబోదు ఎల్లమ్మ ఒకవేళ నువ్వు కోరుకోరుమంటే నువ్వేమి కోరుకుంటావు అది ఇచ్చిపోతావామా మరి ఆస్తులు కావాలా మరి మేడలు కావాలా మిద్దలు కావాలా అని జమద గురుదేవుడు అడిగినప్పుడే నాదా ప్రాణేశ్వర మరి ఆస్తుల పాలు మరి మేడలోని పాలు మిద్దలోని పాలు నాదా నువ్వు మరణం అయిపోయినాక 10 మంది లోపల వెళ్ళిపోయిన చుట్టాలింటికి వెళ్ళిపోయినా సాప లోపల ఊకున్నప్పుడైనా మరి నీకు ఆస్తి ఎంత అందున్నా అడిగారు ఒకవేళ నీకు మేడలు ఉన్నాయని అడిగారు నాదా కొడుకులు ఎంతమంది బిడ్డలు ఎంతమంది అంటే నాదు మరి నీ కొడుకులు ఎంతమంది అని చెప్పుకొని బిడ్డలు ఎంతమంది చెప్పుకొని నాదా సత్యాన నాకు కొడుకులో రే అంటావు ఒకవేళ అన్నప్పుడు బామారే ఎల్లమ్మ మూడు చచ్చాక పిల్లలు అంటావు పిల్లలు అంటే మన రాజ్యం లోపల గంట పేరు వస్తుంది ఇంకొక పేరు వస్తుంది ఎల్లమ్మ అంటారే కొడుకుతోటి కోటి బాధలు వస్తాయని చెప్పే వరకు అమ్మవారు రేణుక ఎల్లమ్మ నా కొడుకుతోటి కోటి బాధలైన వర్తగా నా కొడుకులు కావాలంటున్నది అదే ఎల్లమ్మ ఎల్లమ్మ కావాలని లేక బామ ఎల్లమ్మ నువ్వు నన్ను వేసుకున్నందుకు నీ కొడుకులు కావాలన్నావు కాబట్టి నీ కొడుకులు ఇస్తున్నావు కావాలంటే
నీమినట్ల మోపాలి బామ ఎల్లమ్మ ఒకవేళ మరి చేసుకున్న తోటి బాధ ఉన్నది ఒకవేళ నా కొడుకు తోటి బాధ ఉన్నది బామ ఎల్లమ్మ నన్ను చంపినోడు పాలోడు కాదు పగోడు కాదు ఒకవేళ ఇడుకో దగ్గర మరి కార్తవీర మర చంపిడు బామ బామ ఎల్లమ్మ నా కొడుకు 12 తర్వాత మరి నా పాలోడు పేరు అడుగుతాడే ఒకవేళ నా కొడుకు 24 ఏళ్ళ దాకా నా పేరు చెప్పొద్దు అని చెప్పినప్పుడైనా ఒకవేళ బామ ఎల్లమ్మ నాడు మంత్రాన్ని ఒకవేళ నువ్వు చెప్తే ఏమవుతుంది అంటే పత్తికాయ వర్ణం ఎట్లా వెళ్తుంది నీ సిరుసు కూడా అట్లే వెళ్తుంది బామ మాట చెప్పి జమా కూర్చాడు 6 నెలల పుట్టమే మరణమైనాడే 6 నెలల పుట్ట ఉత్తవోరే అని చెప్పి ఎల్లమ్మ 6 నెలల పుట్టకి ఏ విధంగా దేవుని ఆడబెట్టింది దేవతల కాలం లోపల ఎల్లమ్మకేమో ఒకవేళ లగ్గం ఒకటైంది మానవ కాలం లోపల ఎల్లమ్మ పేరు మీద నాకు వెళ్ళి చేస్తానని చెప్పి 6 నెలల పుట్ట దగ్గర ఏరవచ్చి 6 నెలల పుట్ట మీద పంచవన్న పటాలు కొట్టి పుష్ట పూజ చేసిన తర్వాత ఆ పుట్టని నాడింట్ల లోపల తీసుకొచ్చి నాడింట్లో 4,000 పటాలు వేసే నాకు నా జమద గురుదేవుడు మట్టి బాణలు నిలుపుకుంటాడు మట్టి బాణలు నాకు వెళ్ళి వేసైనా శివాల గద్ద మీద నేను కూర్చుంటా అని చెప్పి ఎల్లమ్మదేవి ఆ 6 నెలల పుట్టకు దేవుని పెట్టింది